హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు ఒక స్పెషల్ 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 నాకైతే చాలా స్పెషల్ ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో దానికోసం మనమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మరి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఆ శివుడి దగ్గరికి అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. అసలు ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ తమిళనాడు, అసలు నేను వేరే స్టేట్‌కే వెళ్ళడానికి ఎంతగానో ఆలోచిస్తాం. అలాంటిది ఇప్పుడు ఇంకా లాంగ్, చాలా లాంగ్ వెళ్ళిపోతున్నాం. ఆంధ్ర వెళ్ళడానికి చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళిపోతున్నామనమాట. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ శివుడి దగ్గర నుంచి పిలుపు వచ్చినప్పుడే మనమైతే వెళ్తామని అంటారు కదా! మాకైతే పిలుపు ఫైనల్‌గా వచ్చేసింది. అది కూడా ఒక మంచి స్పెషల్ డే రావడం నాకెంతో హ్యాపీగా ఉంది. మేమైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అరుణాచలం వెళ్ళాలి, వెళ్ళాలి అని. అస్సలు కుదరలేదు. ఫైనల్‌గా అయితే ఆ శివుడు మమ్మల్ని అయితే పిలిచాడు. సో, ఇప్పుడైతే మేము వెళ్తున్నామనమాట. సో, ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మీకు అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సో, మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఒక స్పెషల్ డే అయితే అరుణాచలం వెళ్తున్నాం అనమాట. ఆ స్పెషల్ డే ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ. అది కూడా సెకండ్ యానివర్సరీ అనమాట. సో మేమైతే ఫైనల్లీ అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడు కుదిరింది. మేము కన్ఫర్మ్ టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము 1 మంత్ ముందే. మళ్ళీ మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 9:20కి ఉంది, కానీ 1 అవర్ లేట్గా వచ్చింది. సో లేట్ అయినా సరే టైంకి అయితే దిగేసామన్నమాట. సో ఇదే మనం వచ్చిన స్టేషన్ తిరువన్నమలై, అంటే అరుణాచలం అని అర్థం. సో ఇక్కడైతే దిగేసాము. మేము దిగినప్పుడు అరౌండ్ 3:40 ఆర్ 4 అవుతుంది. సో చాలా మంది అయితే అరుణాచలంలో దిగే వాళ్ళే ఉన్నారు. ట్రైన్లో ఒక 50-40% వాళ్ళే ఉన్నారు. నా ఫేస్లో చూసారా, నిద్ర లేదన్న, ఇంకా జర్నీ చేసామన్న అలసట లేదు, దేవుణ్ణి చూడబోతున్నామన్న ఎక్సైట్మెంటే ఎక్కువ ఉందన్నమాట. సో అక్కడి నుంచి మాకైతే ట్రైన్లో ఒక అన్నయ్య పరిచయం అయ్యారు. ఆయన పేరు ప్రశాంత్, అన్నయ్య పేరు. సో అన్నయ్య ఇది 4th టైం అనమాట రావడం. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అని చెప్పారు రైల్వే స్టేషన్ నుంచి. మాకు ఏ డౌట్ ఉన్నా అన్నయ్య క్లియర్ చేశారు. సో ఆయన ఉండడం మాకు చాలా హెల్ప్ అయింది. దేవుడి దయ వల్ల ఆయన మాకు పరిచయం అయినట్టు అనిపించింది. ఎందుకంటే మేము కొంచెం టెన్షన్ పడ్డాం. అంటే కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ఎక్కడ ఏంటి ఎలా ఉంది, ఎట్లా తీసుకోవాలి అలా. సో మాకైతే అన్నయ్య పరిచయం అయ్యాడు, మంచిగా ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేశాడనమాట. ఇంకా ఎలాగో 14 కిలోమీటర్లు నడవాలి. సో దానికోసం మనం ముందు ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి మార్నింగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్ నుంచి. సో రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ ఉంది అంతే, ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో మార్నింగే మేము వచ్చి రాజగోపురం చూస్తున్నప్పుడు లుక్ చూడండి ఎలా ఉందో. అసలు నాకైతే చూడగానే ఒక మంచి వైబ్ అనిపించింది. చాలా బాగా అనిపించింది రాజగోపురం చూసినప్పుడు. ఇంకా ఎప్పుడెప్పుడు నేను గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఆ దేవుడిని చూడడానికి వెళ్తానా అని చాలా తొందరగా అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి మార్నింగ్ 4:30 ఆ టైంకి అనమాట. అప్పుడే చూడండి జనాలు ఎలా ఉన్నారో. సో మేమైతే ఇక్కడ కొద్దిసేపు ఉండి చూసామన్నమాట. రాజగోపురంని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. ఇంకా మేమైతే రెడీ అయ్యి ఒక 1 అవర్లో వచ్చేసామన్నమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాము. యాక్చువల్గా మేము మార్నింగ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకున్నాం. కానీ ఎందుకో మాకు గిరి ప్రదక్షిణ చేద్దాము, ఈవినింగ్ దర్శనంకి వెళ్దాం కావాలంటే అనిపించింది. సో మేమైతే ఒక 1 అవర్లో రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాం. ఇదైతే ఇంద్రలింగం అన్నమాట, మన ఫస్ట్ లింగం. సో మనం ఇక్కడ రాగానే అక్కడ కర్పూరం అయితే అమ్ముతూ ఉంటారు. సో కర్పూరం తీసుకొని ప్రతి ఒక్క లింగం దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో అక్కడ దీపాలు వెలిగించి ఉంటారనమాట ఆరతి కోసం. దాంట్లో వేస్తే బాగుంటుంది. సో ఇంద్రలింగం అంటే ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అనమాట. దేవుళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంటే ఎంత మహిమ గలదై ఉంటుంది ఈ ప్లేస్ కదా. సాక్షాత్తు ఆ శివుడే అగ్ని రూపంలో వెలిచాడు అరుణాచలంలో. అసలు ఎంత గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది కదా. అంటే దేవుళ్ళు ఉన్న ప్లేస్లో, తిరిగిన ప్లేస్లో మనం ఎంత అదృష్టం చేసుకుంటే
వెళ్ళగలుగుతాం, చూడగలుగుతాం, ఉండగలుగుతాం. ఇంకా మేము సెకండ్ లింగం కూడా దర్శనం చేసేసుకున్నాం అనమాట. సో నేనైతే ఇది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదని రీల్స్లో చూసా. సో అందుకనే నేనైతే అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూనే ఉన్నా. సో ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం గ్రౌండ్ టైప్లో ఉంది. అక్కడ వచ్చేసి మనకి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు అనమాట. పొంగల్ ఇంకా సాంబార్ పెట్టారు. వేడి వేడి పొంగల్, వేడి వేడి సాంబార్ సూపర్గా అనిపించింది. నేను తిన్నప్పుడు అయితే దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వచ్చాయి, కాజు కూడా వచ్చాయి. అది ఒకటి రెండు కాదు, 3-4 వచ్చాయి అనమాట. అదృష్టం ఉండాలి కదా కాజు బాదం పప్పు రావడానికి. టేస్ట్ కూడా చాలా బాగుండే. ఒక 10 కిలోమీటర్స్ అయితే నేను ఈజీగా నడిచేసాను అనమాట. తర్వాత కొంచెం కష్టం అనిపించింది, కానీ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వెళ్తే దేన్నైనా 14 కిలోమీటర్లే కాదు 28 కిలోమీటర్లైనా మనం నడిచేస్తాం అనమాట. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే 10:30 వరకు మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెంటనే దర్శనం కూడా చేసేసుకుందామని వచ్చేసాము. మేము 50 రూపీస్ టికెట్ ఉన్న దాంట్లో అయితే వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి మిడిల్లో మనం వెళ్తున్న దారిలో అప్పుడే మార్నింగే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ ఎంతమంది ఉంటారో. సో గుడి లోపట అనమాట ఇది, మనం వెళ్ళే దారిలో. గుడి మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అంత తిరిగినా కూడా ఒక 10 కిలోమీటర్స్ వరకు నాకు ఏం అనిపించలేదు. తర్వాత ఒక 3 కిలోమీటర్స్ కష్టంగా అనిపించింది. లాస్ట్ 1 కిలోమీటర్ అయితే అసలు నడవలేకపోయా, ఫుల్ కాలు నొప్పులు వచ్చాయి, కాలు పెట్టలేకపోయా. మేము ఆగింది కూడా ఒక 3 టైమ్స్ ఆగుంటాం మధ్యలో అంతే. అది కూడా 10 మినిట్స్ అలా ఆగాము, ఎక్కువగా ఆగలేదు. విచిత్రం ఏంటంటే నేను అసలు 1 కిలోమీటర్ ఉందనగా నడవలేకపోయా, నాకు ఫుల్ కాలు నొప్పులు అనిపించాయి. అలాంటిది గుళ్ళోకి వెళ్ళినప్పుడు నాకు అసలు కాలు నొప్పులే లేవు, ఈజీగా నడిచా. అదేంటో నాకు అర్థం కాలేదు. అంతా ఆ దేవుడి మహిమే అయి ఉంటుంది. మంచిగా దర్శనం అయితే అయిపోయింది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఒక 1 అవర్లో దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఎక్కువ టైం కూడా పట్టలేదు, మార్నింగ్ టైం కాబట్టి. ఇదైతే గోపురం, రాజగోపురం సైడ్ అనమాట. సో మేము అక్కడ నుంచి అయితే ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. సో గోపురంని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది చూడడానికి, ఫ్రంట్ నుంచి కానీ సైడ్ నుంచి కానీ చాలా బాగున్నాయి. సో లోపల ఇంకా చాలా గోపురాలు ఉన్నాయి గుడి లోపల. ఒక 8 గోపురాల దాకా ఉన్నాయి అన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు ఇది 27కి మేము వెళ్ళాము. సో డిసెంబర్ 4th 5థ్కి దీపం వెలిగించే రోజు అన్నమాట. సో అందుకనే దానికోసం అయితే ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి మేమైతే మీల్స్ తినడానికి హోటల్కి అయితే వచ్చాము. ఇది వచ్చి ప్యూర్ వెజ్. ఇక్కడ సరౌండింగ్స్లో కూడా మీకు నాన్ వెజ్ అయితే కనిపించదు. మేమైతే మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో దాంట్లో వచ్చేసి మనకి రసం, పప్పు, ఫ్రై కర్రీ, పచ్చడి, పెరుగు, అప్పడం ఇవైతే ఇచ్చారనమాట. సో మీల్స్ తినేసి మేమైతే రూమ్కి వెళ్ళి ఒక నాప్ వేసేసాం. సో మంచిగా పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచి వచ్చామన్నమాట. ఇక్కడ ఏదో జరుగుతుంది, హడావిడిగా ఉంది చాలా. సో నైట్ టైం కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మార్నింగ్ కంటే నైట్ టైమే చాలా మంది గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నారు. సో మన కన్వీనియంట్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో మనం ఎక్కువగా రష్ ఉండకూడదు, ప్రశాంతంగా అవ్వాలి అని అనుకుంటే మార్నింగ్ వెళ్ళడమే చాలా బెటర్. మేము 27కి అలా వెళ్ళాం. దీపం వచ్చేసి 4th 5th ఆ డేట్లో ఉందన్నమాట. సో మేమైతే గీ కోసం డొనేషన్ చేయండి అని చూసాము. మేము కూడా డొనేషన్ కూడా ఇచ్చామన్నమాట. సో అలా ఇస్తే ఎంత బాగా అనిపిస్తుందంటే, మనం ఇప్పుడు టీవీలో దీపం చూస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. సో మనం కూడా డొనేషన్ చేసాం. ఆ దీపం వెలుగుతుంటే మనకు కూడా ఒక మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆ దేవుడికి చేపట్టిన మంచి కార్యంలో మనది కూడా కొంచెం వంతుంది, మన చేయి కూడా ఉంది అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో రాజగోపురం అయితే మనం చూస్తుంటే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. అసలు ఒక వేరే మూడ్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఏదో పాతకాలం డెవోషనల్గా చాలా ఏదో ఎటో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం మార్నింగ్ చూసినప్పుడే స్టన్ అయిపోయాను అనమాట. ఆ రాజగోపురంని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఎంతసేపు అయినా. ఏదో తెలియని వైబ్, చాలా బాగుంది. సో ఇక్కడైతే మనకి టెంపుల్ పక్కన షాప్స్ అయితే ఉంటాయి. ఇది రాజగోపురం అనమాట.
ఇక్కడ మేము దర్శనం అయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వస్తాం కదా, అక్కడ నుంచి వస్తున్నాము. యాక్చువల్గా మేము ఈవినింగ్ దర్శనంకి ఏం వెళ్ళలేదు, నార్మల్గా చూద్దాము మొత్తం అక్కడ చుట్టుపక్కల అని వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మనకి స్వీట్స్, ప్రసాదం అన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట. పిల్లలు ఉన్న వాళ్ళైతే మంచిగా టాయ్స్ అవన్నీ కూడా దొరికేస్తాయి. సో మేము రాజగోపురం దగ్గర నుంచి, రాజగోపురం ఆపోజిట్ లోనే మనకి పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళే అనమాట. సో మార్నింగ్ కంటే ఈవినింగ్ చాలా మంది గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నారు. సో మేము నైట్ అయితే మీల్స్ తెచ్చుకొని తినేసాం అనమాట. సో మీల్స్ తిన్నాము. సో మనకి ఇక్కడ చుట్టుపక్కల నాన్ వెజ్ కానీ మందు షాప్ కానీ ఇలాంటివి అయితే అస్సలు కనిపించవు. మేమైతే యానివర్సరీ కదా, లాస్ట్ ఇయర్ కూడా ఫోటో దిగామన్నమాట. సో ఇయర్ కూడా ఫోటో దిగుదామని ఫోటో షాప్ కోసం చాలా చూసాం, కానీ అస్సలు కనిపించలేదు. ఒక్క ఫోటో స్టూడియో కూడా లేదు అక్కడ. సో మనం అయితే ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో కింద వచ్చేసి మనకి ఇలా ఉంది. మనం లాకర్ తీసుకొని ఉన్నామంటే 200లో అయిపోతుంది. సో వాళ్ళు ఒక సాప దిండు ఇస్తారు, ఇక్కడే పడుకోవచ్చు. లేదంటే పైన కూడా పడుకోవడానికి బాల్కనీ టైప్ లో ఉంది పెద్దగా, అక్కడ కూడా పడుకోవచ్చు. సో చాలా మంది లాకర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రూమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే మేము రూమ్ తీసుకున్నాం మార్నింగ్ 5:30కి, అదే 5కి అలా తీసుకున్నాం కదా. సో అప్పుడే అదే లాస్ట్ రూమ్ అనమాట, ఇంకా రూములు లేవు, మాదే లాస్ట్ రూమ్. ఆ దేవుడి దయ వల్ల రూమ్ దొరికింది. రూమ్ దొరకకపోయి ఉంటే మా పరిస్థితి ఇంకా వేరేలాగా ఉండేది. ఇంకెక్కడ వెతుక్కోవాలి, ఎక్కడ చూసుకోవాలి, ఎంత ఉంటాయో ఏంటో, దగ్గరగా దూరంగా చాలా టెన్షన్ అయిపోయే వాళ్ళం. మా అదృష్టం బాగుండి రూమ్ అయితే దొరికింది అనమాట. సో ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి మనకి పైకి. మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనతో పాటు ఒక ఆయన వస్తారు చూపించడానికి. సో తర్వాత మనం చూసిన తర్వాత మనకు గుర్తుంటుంది కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే భలే అనిపించింది నాకు. ఈ బిల్డింగ్ ఉంది, దాన్ని అటాచ్ అయ్యి ఇంకో బిల్డింగ్ ఉంటుంది, మళ్ళీ అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి దారి ఉంటుంది. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ విలేజ్లో కానీ ఇలా అయితే అసలు నేను ఎక్కడ చూడలేదు. సో ఇది వచ్చేసి 8:30 ఆ టైంకి అనమాట. మేము కొంచెం తిరిగేసి చూసి వచ్చి ఇంకా మార్నింగే లేవాలి, ఇంకా గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయాం కాబట్టి తొందరగా వచ్చేసాము. సో ఇక్కడైతే తమిళ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో ఈ మధ్య చాలా మంది అరుణాచలం అయితే వెళ్తున్నారు. సో దాంట్లో మనం కూడా ఒక బ్యాచ్ అనమాట. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. రూమ్ కూడా చాలా బాగుంది, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇంకా రూమ్ లో వచ్చేసి గీజర్ కూడా ఉందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పొద్దున్నే చల్లని లేవ చేస్తారు, కానీ అక్కడ అంత వేడిగా లేదు. నాకైతే రైల్వే స్టేషన్ లో దిగి కొంచెం నడుచుకుంటూ వచ్చేటప్పుడే ఉబ్బరిచ్చింది. చల్లనీళ్ళైనా చేసేదాన్ని, కానీ ఎంతైనా వేడి నీళ్ళు ఉంటే ఆ సంతోషమే వేరు. సో గీజర్ కూడా ఉందన్నమాట, మంచిగా ఎప్పుడు కుదిరితే అప్పుడు స్నానం కూడా చేసుకోవచ్చు. సో 800కి మాకు బడ్జెట్లో మంచి రూమ్ అయితే దొరికింది. సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. పొద్దున హడావిడిగా రెడీ అయి వెళ్ళాం కాబట్టి ఇంత చిందరవందరగా ఉంది. సో నలుగురు కూడా ఉండొచ్చు ఈ రూమ్ లో, కానీ 4 మెంబర్స్ ఉంటే ఛార్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వాష్రూమ్ కూడా నీట్ గానే ఉంది. సో వెస్టర్న్ వాష్రూమ్ అయితే ఉంది మనకి. ఇంకా బకెట్, మగ్గు అవన్నీ ఉన్నాయి, సాప ఉంది, మంచిగా గీజర్ ఉంది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్లీ అయితే ఆ శివయ్యని దర్శించుకున్నాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన మళ్ళీ పిలవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలని నాకైతే ఉంది. అసలు మేము వెళ్ళి ఇంకా 1 మంత్ కూడా కాలేదు, కానీ నాకు మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి, మళ్ళీ ఆ శివయ్యని చూడాలి, మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలి అని ఉంది. ఆ దేవుడి దయ వల్ల మంచి టైంకి ట్రైన్ ఎక్కాము, టైంకి దిగాము, టైంకి ఉన్నాము, టైంకి అన్ని ఫటాఫట్ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా అన్ని పనులు అయితే అయిపోయాయి. మేము ఎలా అయితే వెళ్ళామో ఎలాంటి ఆటంకం రాకుండా అలా అయితే మంచిగా వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి అది కొండ అన్నమాట, అదే అరుణాచల కొండ, దానిపైన దీపం వెలిగిస్తారు. సో ఆ కొండ చుట్టే మనమైతే తిరుగుతాము. సో ఇదైతే మేము నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ వచ్చినప్పుడు తీసిన వీడియో. సో నాకైతే చాలా బాధగా అనిపించింది వచ్చేటప్పుడు, అసలు రావాలనిపించలేదు. స్టేషన్ చూడండి ఎంత బాగుందో, తమిళనాడు స్టేషన్ నాకు బాగా నచ్చింది. మరి ఇంత దూరం వచ్చి తమిళనాడు స్పెషల్
సాంబార్ తినకపోతే ఎలా, టిఫిన్స్ అయితే తీసుకున్నాం అనమాట. వడ ఇడ్లీ తీసుకున్నాం. సో ఇడ్లీ వచ్చేసి మన సైడ్ ఉన్నట్టు అయితే ఉండదు, వేరేలాగా ఉంది. సో వాళ్ళు రవ్వ వేరే వేసినట్టున్నారు. సో సాంబార్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో టిఫిన్ అయితే తినేసాము. మధ్యాహ్నానికే మాకు లంచ్కి చాలా చాలా అంటే చాలా కాదు, కొంచెం అయితే ఇబ్బంది అయింది. ఎందుకంటే మేము 1 డేకి లంచ్ తీసుకున్నాం. మేము వచ్చేటప్పటికి మీల్ రెడీ అవ్వదు తీసుకోవడానికి. సో టిఫిన్ అయితే చేసాం. మళ్ళీ మధ్యాహ్నం కూడా టిఫిన్ తినలేం కదా, అయినా మేమైతే ఒక ప్లేట్ పూరి అయితే తీసుకున్నాం. సో ఆ పూరి మధ్యాహ్నం తిన్నాం. నాకు రైస్ తినాలనిపించింది. సరే వెజ్ బిర్యానీ అన్నాడని వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే అది అసలు బిర్యానీ లాగా కాదు కదా, పలావ్ లాగా కూడా లేదు. తినలేక తినలేక తిన్నాం. ఇంకా ఉప్పు కారం వేసిన అన్నం లాగా ఉంది. మళ్ళీ 100 రూపాయలు అంట, వేస్ట్ అనిపించింది నాకైతే. సో మా పక్కనే మా ఆపోజిట్లో వేరే వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారు. 3 లేడీస్, 1 జెంట్స్, ఇంకా 2 పిల్లలు. సో వాళ్ళైతే మాకు చపాతీ ఇచ్చారనమాట, వాళ్ళ రోటీ, మసాలా రోటీ. అది వేసుకొని కూడా తినేసాము. సో ఫుడ్కి అయితే మాకు అంత ఇబ్బంది ఏం అవ్వలేదు. మా జర్నీ అయితే చాలా హ్యాపీగా, చాలా మంచిగా సాగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మళ్ళీ ఆ అరుణాచల శివుడు నన్ను పిలవాలి, వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు.